ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్ననే యోగా డే అద్భుతంగా ముగిసింది. ఇక్కడ మనం అంతర్లీనంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగా డే కంటే కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సూపర్ ఫిట్‌గా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అద్భుతంగా యోగాసనాలు వేయగలుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే యాక్టివ్‌గా ఉన్నాడు. యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అలాగే ముందుకు దూసుకెళ్తాడు అని చెప్పడం మెయిన్ ఉద్దేశం. లేకపోతే బాబా రామ్‌దేవ్‌ని ఒక పక్క, మంతెన సత్యనారాయణ రాజును ఒక పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో ఆ ఈవెంట్ని పండించడం అనేది కొంచెం ఆశ్చర్యమే కలిగించింది రాజకీయ వర్గాలకి, దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళకి. బేసిక్గా అసలు ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది. మిగతా వాళ్ళు ఎవరో వంక పెట్టలేదు. ఎందుకంటే దేశ రాజకీయాల్ని, ప్రాంతీయ పార్టీలు వాటి రాజకీయాలను చూసిన వాళ్ళకి ఇది కొత్త ఏం కాదు. ఇప్పుడు దేవగౌడ ఓసే వయసు ఎంత? ఆయన మొన్నటి వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు. మనం అప్పట్లోనే చూసాం కరుణానిధి చచ్చిపోయిందాక ఆయనే పార్టీ అధ్యక్షుడు, ఆయనే లేవలేని వయసులో కూడా సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. మరి అలాంటి అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడిని సీఎంగా ఉండటానికి పనికిరావు అని ఎవరు అనాల్సిన పని లేదు, అన్న పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఆయన ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం ఎక్కడో గుచ్చుకుంటున్నాయి చంద్రబాబు నాయుడికి. అంటే ఏం లేదు, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే తమిళనాడు ఎలక్షన్స్ గడిచిపోయిన తర్వాత జంజీ జనాల్ఫా వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వ్యవహారాలు ఏదైనా కొంచెం శృతి మించితే తేడా కొడుతుందా అనేటువంటి భయం అయితే ఆవహించినట్టు కనిపిస్తుంది. సో ఆ భయాన్ని ఓవర్కమ్ చేయాలన్నా, ఆ భయం నుంచి బయటికి రావాలన్నా, లేదు నేను చాలా ఫిట్గా ఉండాలి అని చెప్పుకోవాలన్నా ఈ కైండ్ ఆఫ్ ఈవెంట్ని ఒక తురుపు ముక్కగా ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. నిజంగానే అది చాలా బాగా పనికొచ్చింది. ఒక పాజిటివ్ ఒపీనియన్ని యోగా ద్వారా రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికి చూపించడానికి పనికొచ్చింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ ఒకసారి ఆ వీడియో కూడా కింద ప్లే చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. సో అద్భుతం, మహా అద్భుతం. ఈ వయసులో 76 సంవత్సరాల వయసులో మీరు ఈ రకంగా పర్ఫామ్ చేయటం ఏంటని, ఒకరు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు లేరు, మీరు ఇంత ఫిట్గా ఎలా ఉన్నారని ఇంకొకళ్ళు. సో ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, ఆ టీడీపీ మీడియా కానివ్వండి, ఆ టీడీపీ సపోర్టివ్ ఛానల్స్ కానివ్వండి. సో ఆ మీడియా ఛానల్స్ చూస్తే ఏంటంటే ఇక లేపటమే ఒక పనిగా చేస్తున్నారు. బట్ నిజానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ఈవెంట్ ప్రధానమంత్రి మోదీ చేశారు, మిగతా రాష్ట్రాల సీఎంలు చేశారు, గవర్నర్లు చేశారు. అందరికీ రానిటువంటి ఒక ఇంపార్టెన్సు, అందరికీ ఇవ్వనటువంటి ఒక మెయిన్గా ఏదైతే ఒక మెయిన్ ఈవెంట్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి, దీన్ని ఎక్స్పోజ్ చేసిన విధానం నా భూతో నా భవిష్యత్. బట్ ఎవరు కూడా, ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో అంత హడావుడి జరగలేదు, అంత వ్యవహారాలు లేవు. బట్ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏంటో మిగిలిన రాష్ట్రాల కంటే అత్యంత గొప్పగా దీన్ని ప్రొజెక్ట్ చేయటం, పార్టిసిపేట్ చేయటం ఎవరు దీన్ని కాదు వద్దు అని అనరు. కాకపోతే ఈ స్థాయి మించిపోయిందా, కావాల్సినటువంటి స్థాయి కంటే కొంచెం ఓవర్గా కొట్టాడంటారు కదా, అట్లా ఓవర్ అయిందా అనిపించింది. సో ఎనీహౌ చూడబోతే ప్రతిపక్షం ఏది ఎక్కడ కూడా కనిపించినట్టేం లేదు. వాళ్ళు నిన్నంతా కూడా కాపులు మీటింగులు, కుల సంఘాల మీటింగులు, ఆ హడావుల్లో బాగా బిజీగా ఉన్నట్టున్నారు, దీన్ని అసలు వదిలేసినట్టున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటారా, ఆయన వీకెండ్ వస్తే బెంగళూరు వెళ్ళిపోతాడు కాబట్టి ఆయనకి యోగా డేలు, ఈ డేలు ఆ డేలు పెద్దగా ప్రయారిటీ ఏముండదు, ఇంపార్టెన్స్ ఏముండదు. మహా అయితే ఎక్స్లో ఒక ట్వీట్ వేస్తాడు, ఇక అంతే, అంతవరకు అయిపోయింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న చంద్రబాబు నాయుడు చేసిన పర్ఫార్మెన్స్ చూస్తే కనుక అది డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని, నువ్వు ఏదైతే పదే పదే నన్ను ఏజ్డ్ అని ప్రశ్నిస్తున్నావో దానికి నేను చెప్పేటువంటి ఒక ఫిజికల్ అపీరెన్స్ తోటే నేను నీకు సమాధానం ఇస్తున్నాను. ఇప్పుడైనా చూడు నేను ఎంత ఫిట్గా ఉన్నాను, నేను ఇంకా 10 years పాలిటిక్స్ చేస్తాను,
సో దానికి నువ్వు ఎలా ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకో అనేటువంటి ఒక సవాల్ విసిరినట్టుగానే నేను చంద్రబాబు నాయుడు పర్ఫార్మెన్స్ కనిపించింది. అదేవిధంగా ఈ ప్రొజెక్షన్ కూడా కనిపిస్తుంది. ఏదైతే వాళ్ళ పార్టీ, వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ఏదైతే దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉండబోతున్నాడు అని. కాకపోతే ఇక్కడ బాధపడాల్సిన వ్యక్తి ఎవరు అంటే లోకేష్ బాబు గారే బాధపడాలి. ఎందుకంటే మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు ఉంటే ఇక సీఎం ఎప్పుడవుతాడు? సో అది కూడా కొంచెం ఇబ్బందే. మనం స్టాలిన్ వ్యవహారం చూసాం కదా. స్టాలిన్ చాలా ఏజ్ అయిపోయిన తర్వాత అరౌండ్ 65 అప్పుడు ఆయన సీఎం అయినట్టున్నాడు. సో ఇక మరొక స్టాలిన్ లాగా లోకేష్ బాబు అయినా కూడా ఇబ్బంది లేదనుకుంటున్నాం బేసిక్గా. కాకపోతే కొంత టైం తీసుకోవచ్చు, కొంత డిలే తీసుకోవచ్చు. లేదు కాదు ఒకవేళ నెక్స్ట్ టర్మ్లో కనుక చంద్రబాబు నాయుడు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తే వెళ్ళండి గుడ్. ఇక లోకేష్ బాబుకి గేట్స్ ఓపెన్ చేసినట్టే. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యోగా డేని ఒక చరిత్రాత్మకంగా మలచడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించాడు. సో ఇలాగనే యాక్టివ్గా చంద్రబాబు నాయుడు ఉండాలి, యాక్టివ్ పాలిటిక్స్ చేయాలి. సో కొంతలో కొంత జగన్మోహన్ రెడ్డి డిసప్పాయింట్ అయినట్టున్నాడు. మరి ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వచ్చి మరి ఈరోజు రేపు ప్రెస్ మీట్ పెడతాడు. ప్రెస్ మీట్లో ఏం డిస్కస్ చేస్తాడో మళ్ళీ మనం మరొక మంచి వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మర్చిపోకుండా మీరైతే కనుక సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఛానల్ రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేయటం వల్ల వ్యూవర్షిప్లో కానివ్వండి, వాచ్ టైంలో కానివ్వండి కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని అయితే ఎదుర్కోవడం జరుగుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కొంత వ్యూస్ పెంచే విధంగా ఎంకరేజ్ చేయండి. మాలాంటి ప్రజాస్వామ్య గొంతులు అనేవి ఈ దేశంలోనూ ఈ ప్రపంచంలోనూ ఉండాలి. మర్చిపోకుండా ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. కొంతమేర మాకు సపోర్ట్ ఇస్తారు అని ఆశిస్తూ